ఓం శ్రీ గణేశాయ నమః. రాజుకు వినాయకుడి సహాయం. స్వర్గంలో వినాయకుడు తన వాహనం మూషికంతో కలిసి భూమిని చూస్తున్నాడు. గణేష్ చతుర్థి దగ్గర పడుతోంది. ఈసారి నేను భూమికి వెళ్లి నా భక్తులను కలుసుకోవాలి అనుకున్నాడు. భూమిపై రాజు అనే చిన్న పిల్లాడు నిరాశగా కూర్చున్నాడు. గణేష్ చతుర్థి అంటే రాజుకి చాలా ఇష్టం. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి వినాయకుడి ప్రతిమ కొనే స్తోమత లేదు. వినాయకుడు ఒక సాధారణ వ్యక్తి రూపంలో భూమికి వచ్చాడు. ఆయన రాజును చూసి అతని బాధను అర్థం చేసుకున్నాడు. ఈ చిన్నారికి సహాయం చేయాలి అనుకున్నాడు. వినాయకుడు రాజు దగ్గరికి వెళ్ళి, "ఏమైంది నాయనా, ఎందుకు అంత బాధగా ఉన్నావు?" అని అడిగాడు. రాజు తన బాధను ఆ పెద్దాయనతో పంచుకున్నాడు. "నువ్వు మట్టితో వినాయకుడిని తయారు చేయగలవా?" అని వినాయకుడు అడిగాడు. రాజు ఆశ్చర్యంగా చూసి, "నేను ఎప్పుడూ చేయలేదు, కాని ప్రయత్నిస్తాను" అన్నాడు. వినాయకుడి ప్రోత్సాహంతో రాజు మట్టిని తెచ్చి వినాయకుడి ప్రతిమను తయారు చేయడం మొదలుపెట్టాడు. వినాయకుడు పక్కనే ఉండి చిన్న చిన్న సలహాలు ఇస్తున్నాడు. రాజు కష్టపడి పనిచేశాడు. కొద్దిసేపటికే ఒక అందమైన మట్టి వినాయకుడి ప్రతిమ సిద్ధమైంది. అది రాజు తయారు చేసినదని ఎవరూ నమ్మలేకపోయారు. రాజు ఆనందంగా వినాయకుడి వైపు చూసేసరికి ఆ పెద్దాయన రూపం మారి నిజమైన వినాయకుడిగా కనిపించాడు. ఒక క్షణం మెరిసి ఆయన అదృశ్యమయ్యాడు. రాజు ఆనందంతో ఇంటికి పరిగెత్తి తన మట్టి వినాయకుడిని పూజించాడు. ఆ రోజు గణేష్ చతుర్థి వేడుకలు రాజు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారాయి. అప్పటి నుండి నన్ను ఆశీర్వదిస్తాడని రాజు నమ్మాడు. రాజు పెరిగి పెద్దవాడయ్యాడు. కాని వినాయకుడిపై అతని భక్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సంవత్సరం అతను తన చేతులతో అందమైన వినాయకుడి ప్రతిమలను తయారు చేసేవాడు. అతని గ్రామంలో అందరూ రాజును చాలా గౌరవించేవారు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పొలాలు ఎండిపోయాయి, బావులు ఇంకిపోయాయి. గణేష్ చతుర్థి దగ్గర పడుతున్నా గ్రామస్తులలో సంతోషం లేదు. రాజు తన తల్లి వెల్లంకి దగ్గరికి వెళ్ళి, "అమ్మా, ఈసారి గణేష్ చతుర్థి ఎలా జరుపుకుంటాం? నీరు లేదు, సంతోషం లేదు" అని బాధగా అడిగాడు. వెల్లంకి నిట్టూర్చింది. ఆ రాత్రి రాజుకు ఒక కల వచ్చింది. కలలో వినాయకుడు కనిపించి, "భయపడకు నాయనా, నీ గ్రామం కింద ఒక పాత బావి ఉంది. దానిని కనుగొని శుభ్రం చెయ్యి" అని చెప్పాడు. ఉదయం లేవగానే రాజు తన స్నేహితుడు వర్ధన్కు కలలోని విషయం చెప్పాడు. "పాత బావి, అదంతా వట్టి భ్రమ రాజు" అని వర్ధన్ నవ్వాడు. కాని రాజుకు వినాయకుడి మాటలపై నమ్మకం ఉంది. అతను గ్రామంలోని పెద్దలను అడిగాడు. ఒక వృద్ధుడు, "అవును, ఒకప్పుడిక్కడ పాత బావి ఉండేది, కాని అది చాలా కాలం క్రితం పూడిపోయింది" అని చెప్పాడు. రాజు వర్ధన్ను ఒప్పించి పాత బావిని వెతకడానికి బయలుదేరాడు. వారు ఎండిపోయిన నది గట్టు వెంట ముళ్ల పొదల మధ్య నడిచారు. ఆశ వదులుకోకుండా ముందుకు సాగారు. చాలా దూరం నడిచిన తర్వాత ఒక పాత రాతి గుర్తు కనిపించింది. అది బావి ఉన్న ప్రదేశానికి గుర్తు. రాజు మరియు వర్ధన్ ఆనందంతో తవ్వడం ప్రారంభించారు. వారు కష్టపడి తవ్వుతుండగా అకస్మాత్తుగా ఒక చిన్న నీటి బుగ్గ కనిపించింది. అది నెమ్మదిగా పెద్దదై బావి నిండా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. వినాయకుడి ఆశీర్వాదమే అది. గ్రామస్తులు ఆనందంతో బావి దగ్గరికి వచ్చారు. గణేష్ చతుర్థి రోజున రాజు తయారు చేసిన వినాయకుడి ప్రతిమలను ఆ స్వచ్ఛమైన నీటితో నిమజ్జనం చేశారు. వినాయకుడి దయతో గ్రామంలో సంతోషం వెల్లివిరిసింది.